వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు ఇంట్లోనే న్యాచురల్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో హెయిర్ ఆయిల్. ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చండి. కొన్ని పదార్థాలు ఉంటే సరిపోతుంది. కావలసిన పదార్థాలు: 1 ఉల్లిపాయ, 2 స్పూన్ల మెంతులు, కొన్ని కరివేపాకు, ఒక 15 మందార ఆకులు, ఉసిరికాయ పౌడర్ ఒక 2 స్పూన్లు, అర లీటర్ కొబ్బరి నూనె, స్వచ్ఛమైన కొబ్బరి నూనె. ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. దానికి ముందుగా కరివేపాకు తుంపుకొని మిక్సీకి పట్టి పెట్టుకోవాలి, పేస్ట్గా చేసుకొని. మందార ఆకుల్ని కూడా పేస్ట్ లాగా పట్టి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, మెంతులు వేసి కూడా మిక్సీకి పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా పట్టి పెట్టడం వల్ల తొందరగా ఫ్రై అవుతుందండి. ఆయిల్ అనేది తొందరగా రెడీ అవుతుంది. స్వచ్ఛమైన కొబ్బరి నూనె అర లీటరు తీసుకున్నాం. ఇది చాలా బాగుంటుందండి హెయిర్ ఆయిల్. న్యాచురల్గా చేసుకోవచ్చు. బయట కొన్నవి ఏం బాగా ఉండట్లేదండి. ఇంట్లోనే స్వచ్ఛంగా చేసుకొని వాడుకోవచ్చండి. దానికి కావలసిన పదార్థాలు: కరివేపాకు, ఇలా మిక్సీకి పట్టి పెట్టుకున్నాం కదా, వీటిని అన్నిటినీ ఇందులో ఒకటి తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలండి. ఎక్కువ మంట పెడితే బాగుండదు, జిడ్డుగా నూనె మారుతుంది. లైట్గానే ఉండాలి, సిమ్లోనే పెట్టి చేయాలి. ఆయిల్ అనేది ఎక్కువ మాడితే కూడా జిడ్డుగా ఉండి స్మెల్ వస్తుందండి. అలా పెట్టద్దు మంట. మందార ఆకుల పౌడర్ అండి వేయాలి. సిమ్లోనే చేసుకోవాలి. ఈ హెయిర్ ఆయిల్ ఎంతో మంచిదండి. జుట్టు పోయిన వాళ్ళకు కూడా జుట్టు త్వరగా వస్తుంది. ఈ ఆయిల్ కుదుళ్ళకు పెడితే ఒత్తుగా పెరుగుతుంది, నల్లగా మారుతాయండి హెయిర్. మాకైతే చాలా బాగా వచ్చింది. అంతకుముందు చాలా హెయిర్ ఊడిపోయిందండి. ఇప్పుడు ఇది వాడుతున్నాము, అప్పటి నుండి చాలా హెయిర్ వచ్చింది, నల్లగా మారింది. మళ్ళీ ఇంట్లోనే స్వచ్ఛంగా చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుందండి. బయట కొన్న ఏమీ బాగుండట్లేదు హెయిర్ ఆయిల్. ఉల్లిపాయ పేస్ట్ ఇలా పేస్ట్లో వేయడం తొందరగా మగ్గిపోతుందండి. ఎక్కువ నూనె అనేది జిడ్డుగా మారదండి, గ్రీన్ కలర్గా ఉంటుంది. మంచిగా కలుపుతూ ఉండాలి. తర్వాత 2 స్పూన్ల ఉసిరికాయ పౌడర్ అండి. 2 స్పూన్లు అయితే సరిపోతుంది. లాస్ట్లో వేసుకోవాలి, 1 నిమిషం ముందు. చూడండి, సిమ్లోనే పెట్టినాం కాబట్టి మెల్లగా అవుతుంది. ఇది ఎక్కువ వంట పెడితే ఆయిల్ అనేది వాసన వస్తుందండి. అంత బాగుండదు, అలా చేసుకోవద్దు. ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఇందులో మందార పువ్వులు కానీ, అలోవెరా కానీ వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఉసిరికాయ పౌడర్ ఇప్పుడు వేస్తున్నానండి. మందార పువ్వులు ఉంటే మందార పువ్వులు కూడా వేసుకోవచ్చు. అలోవెరా కూడా వాడచ్చు. కొంతమంది నువ్వుల నూనెతో కూడా చేస్తారు, అలా కూడా వాడుకోవచ్చండి. నువ్వుల నూనె అయినా కానీ ఎక్కువ రోజులు ఉంటే అది వాసన అనేది వస్తుంది. అలా ఆ నూనెకి బదులు ఈ కొబ్బరి నూనెతో అయితే బాగుంటుందండి. ఇది జుట్టు విరిగిపోకుండా బలంగా ఉంటుందండి హెయిర్ ఆయిల్. జుట్టు అనేది విరిగిపోదు ఎక్కువ. చాలా బాగుంటుంది ఈ హెయిర్ ఆయిల్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలా చేయండి ఒకసారి. రెడీ అయిపోయిందండి హెయిర్ ఆయిల్. చూడండి ఎంత గ్రీన్ కలర్ వచ్చిందో. ఇది పర్ఫెక్ట్ కలర్ అన్నట్టు, పర్ఫెక్ట్గా తయారైందని అర్థం. ఇలా చేసుకోండి మీరు కూడా. గుడ్డలో కూడా పోసుకొని వడగట్టుకోవచ్చు. నేను జాలిలో పోస్తున్నానండి.
చూడండి ఇలా పోసి వడగట్టుకొని ఒక సీసాలో పెట్టుకోవాలి. ఇది 6 నెలల వరకు కూడా యూజ్ చేసుకోవచ్చండి. అంతేనండి, రెడీ అయిపోయింది హెయిర్ ఆయిల్. మీరు కూడా ఇలా చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి.